ఎంజీరావు గారు, ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రధానుల్లో మోదీ కూడా ఒకరు. మెజారిటీ ఇండియన్స్ ఇప్పటికీ కూడా 60-80% మోదీనే మాకు ప్రధానిగా ఉండాలని మేబీ పార్టీలకు అతీతంగా కూడా కోరుకునే వారు ఉంటారు చాలామంది. మరి అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ అండ్ ఆర్ఎస్ఎస్ ఎందుకు మోదీ రిటైర్మెంట్ని ఒప్పుకున్నట్టు మోదీనే కొనసాగవచ్చు కదా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక విషయాన్ని మనం పరిశీలించాలండి. భారతదేశంలో చాలా పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. నేషనల్ పార్టీస్ ఒక 6 దాకా ఉంటాయి, రీజనల్ పార్టీస్ కొన్ని వందలు ఉంటాయి, రికగ్నైజ్డ్ అన్రికగ్నైజ్డ్ అని అండి. కానీ ఈ పార్టీల్లో ఒక విశిష్టత దీనికి ఉంటుంది బీజేపీకి. ఇదే మోడీ గారు చాలా సందర్భాల్లో చెప్తారు, ఇది డైనాస్టిక్ పార్టీలు కాదు, వారసత్వం మీద ఆధారపడే పార్టీ బీజేపీ కాదు. బీజేపీ అనేది ఎప్పుడూ కూడా కేడర్ ఆధారంగా ఎవరు వెళ్తే వాళ్లే, కులాలకు అతీతంగా, అన్నిటికీ ప్రాంతాలకు అతీతంగా, వారసత్వాలకు అతీతంగా ఒక బీజేపీ అగ్ర నాయకత్వం ఉంటుందని ఆయన ప్రకటిస్తారు. దాని సందర్భంలో మనం చూస్తే ఇక్కడ బీజేపీ ఒకటి, ఎందుకంటే మోడీ రిటైర్మెంట్ అవ్వాలంటే బీజేపీ కేడర్ని ఆయన ఒప్పించాలి, ఆర్ఎస్ఎస్ను ఒప్పించాలి. ఎందుకంటే సపోర్ట్ అది అందరికీ తెలిసిన విషయం, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తులు ఇవన్నీ. సో ఇక్కడ ఏంటంటే బీజేపీ ఏం కోరుకుంటుంది అంటే, బీజేపీకి ఆయన చెప్తారు, మనమే రాజ్యాంగం పెట్టాం, 75 సంవత్సరాల తర్వాత ఉండలేదు కాబట్టి మనం అందరం ఒప్పుకోవాలి, కొత్త నాయకత్వం కూడా తయారవ్వాలి, కొత్త నాయకత్వం ఉంది, 10 మంది దాకా, వీళ్ళకి నాయకత్వం అవకాశాలు ఇవ్వాలి, నేను డిక్టేటర్ని కాదు, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో అటు కాంగ్రెస్ని, వేరే పార్టీలు, అటు కులతత్వ పార్టీలని, తర్వాత వారసత్వ పార్టీలను ఎదుర్కోవాలంటే నేను ఈ సాంప్రదాయం ఫాలో అవుతేనే తర్వాత వాళ్ళకి ఈజీగా ఉంటుందని ఆయన ఒప్పించగలుగుతారు. ఇక ఆర్ఎస్ఎస్ కూడా ఏంటంటే, ఆర్ఎస్ఎస్ కూడా మోడీ చెప్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకుంటుంది, కొత్త తరం నాయకత్వం కూడా రెడీ అయ్యింది. గత 11 సంవత్సరాలకి ఈయన చాలా ట్రైనప్ చేశారు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, వచ్చే ఎన్నికలు అనేవి చాలా ప్రధానం. ఎందుకంటే గత మూడు లోక్సభ ఎన్నికలు 2014, 2019, 2024 ఎన్నికల్లో బీజేపీ అప్రతిహాతంగా వచ్చింది, అధికారంలోకి వచ్చింది. కానీ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మోడీ 2029 జరిగే లోక్సభ ఎన్నికలు, 19వ లోక్సభ ఎన్నికల్లో మోడీ ఉండడానికి వీలుండదు. అప్పటికి కొత్త ప్రధాని అనే ఒక కొత్త ఫేస్ని ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశం ముందు ఉంచాలి. ఆర్ఎస్ఎస్, బీజేపీ సాంప్రదాయం అంటే 1990 నుండి ఎప్పుడు కూడా ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని ముందే ప్రకటిస్తుంది. ఆ వ్యూహం సక్సెస్ అవుతుంది కూడా, దాని మంత్రం. ఇప్పుడు కూడా కొత్త ప్రధాని ఎవరంటే మోడీ కాదు. మోడీ ఎట్టి పరిస్థితుల్లో అప్పటికి 78 సంవత్సరాలు వచ్చేస్తాయి 2029 నాటికి, అప్పుడు దాకా కొనసాగినప్పటికీ 79 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొత్త ప్రధాని ముఖాన్ని చూపించాలి. అదేదో 2029లో చూపిస్తే, అప్పటికప్పుడు చూపిస్తే దేశ ప్రజలకి అది కుదరదు. కాబట్టి ముందు నుంచే ఇదే విధంగా ఇప్పుడు వాజ్పేయి ఉండగానే 2014లోనే మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిత్వగా ప్రకటించేసింది. కాబట్టి ఆయన దేశవ్యాప్తంగా పర్యటన చేసి అద్భుతంగా రాగలిగారు. అదేవిధంగా ఇప్పుడు మోడీ ఉద్దాన దశలో ఉండగానే ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏంటంటే కొత్త ప్రధాని, కొత్త ఫేస్ని ప్రకటిస్తుంది. సో దేశం జీర్ణించుకుంటుంది. 2, మోడీ ఏంటంటే ఎవరికైనా వ్యతిరేకత వస్తుంది. ఇదే మోడీ 2029 దాకా ఉంటే పరిస్థితులకు అనుకూలంగా, రాజకీయ పరిస్థితులు బాగోక ఒకవేళ వ్యతిరేకత వచ్చిందనుకోండి, అది బీజేపీ విన్ అవ్వదండి, అపజయానికి దారితీస్తుంది. అందువల్ల మోడీకి ఇంత పాపులారిటీ, ప్రజాదరణ ఉండగానే, అంటే వెలుతురు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం లాంటిదనమాట. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు అనేవి నాయకుడికి ప్రాధాన్యత ఇవ్వదు, వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వవు. అవి వ్యవస్థలకి, అంటే ఆ పార్టీకి, దేశానికి ప్రాధాన్యత ఇచ్చే ఆ విషయాలు. కాబట్టి వాళ్ళు మోడీ కంటే దేశం ఎక్కువ అనుకుంటారు. మోడీ కూడా దేశమే ఎక్కువ, నా వ్యక్తిత్వం ప్రధానం కాదు, నేను రిటైర్మెంట్కి రెడీ అని ఆయన అంటారు, కొత్త ఫేస్ని ప్రకటిస్తారన్నమాట. సో దాని వ్యూహానికి అనుకూలంగా బీజేపీ వచ్చి ఎన్నికల మీద దృష్టికి అనుకూలంగా మోడీ ఇప్పుడు చక్కగా ప్రజాదరణ ఉన్నప్పుడే ఆయన రిటైర్డ్ అయ్యి వాళ్ళకి వచ్చే ప్రధానికి గైడ్గా ఉండి దేశంలో వచ్చే ఎన్నికల్లో గెలిపించాలంటే మళ్ళీ దేశవ్యాప్త పర్యటన చేయాలి. కొత్త ప్రధానిని మోడీ ఒప్పుకోవాలి, కొత్త ప్రధానిని ఆర్ఎస్ఎస్ ఒప్పుకోవాలి, అంటే ఓకే అనాలి. సో ఈ అన్నిటికీ అనుకూలంగా మోడీ రిటైర్మెంట్ అయ్యి కొత్త ప్రధానిని ఇప్పుడే వాళ్ళు కొత్త ముఖాన్ని దేశం ముందు ఉంచుతారు. తద్వారా 2029 లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీకి విజయం. ఇప్పుడు కొయిలేషన్లో ఉంది, 240 సీట్లకు తగ్గిపోయి, అప్పుడు మళ్ళీ పూర్తి మెజారిటీ సంపాదించాలంటే అది చాలా వ్యూహాత్మకంగా ఇప్పటి నుంచి ఉంటేనే సాధ్యం అవుతుంది. మళ్ళీ కొయిలేషన్ గవర్నమెంట్ కూడా కాకుండా వాళ్ళు వెళ్ళాలి. అందువల్ల కొత్త ప్రధానికి ఇప్పుడే వాళ్ళు ప్రకటించే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయని మనకి ఇక్కడ దేశ రాజకీయ పరిస్థితుల్ని, మోడీ వ్యక్తిత్వాన్ని, ఆర్ఎస్ఎస్ వ్యక్తిత్వాన్ని చూస్తే మనకి అర్థమైపోతూ ఉంటుందండి ఈ విషయం. ఎంజీరావు గారు, మోదీ ఆగస్టు